హరే కృష్ణ అండి. ఈరోజు నేను మనం పుట్టినటువంటి ఈ దేశం భారతదేశం యొక్క గొప్పదనం గురించి నాకు తెలిసినంతలో కొంత మీకు చెప్తాను. మనం ఎటువంటి దేశంలో పుట్టాము, మనం ఏం చేస్తున్నాం అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాము. అయితే ఈ భరత భూమి అంటే భారతదేశం అంటే భరతుడు పరిపాలించినటువంటి భూమి భరతఖండం అంటారు. భరతుడు అంటే రాముడు తమ్ముడు భరతుడు కాదండి. ఈయన వృషభదేవుడి యొక్క కుమారుడు భరతుడు అని ఇంకొక అతను ఉన్నాడు. ఆయన పరిపాలించాడు. ఈయన 36,000 సంవత్సరాలు పరిపాలించాడు ఈ భూమిని. అందుకే ఇది భరతవర్షం, భరతఖండం అంటారు. అయితే మనం ఉన్నటువంటి ఈ భారతదేశం ఎంత గొప్పదంటే, ఎంత ప్రాచీనమైనదంటే, ఇక్కడ ఎంతోమంది ఋషులు, మునులు, తపస్సు చేసినటువంటి సాధువులు, యోగులు ఎంతోమంది పుట్టినటువంటి భూమి అండి. భక్తులు, సాధు సంతులు ఎంతోమంది మహానుభావులు పుట్టినటువంటి భూమి అండి. మహర్షులు పుట్టినటువంటి భూమి. అందుకే ఇది ఋషి భూమి, తపోభూమి, కర్మభూమి, పుణ్యభూమి అంటారండి. అటువంటి భూమిలో మనం పుట్టామండి. అసలు ఎంత గొప్పదంటే భారతదేశం, ఇక్కడ ఎంతమంది కళాకారులు, రచయితలు, గాయకులు ఎంతమంది పుట్టారు, మహానుభావులు, ఎందరో మహానుభావులు పుట్టారండి ఈ నేలలో. అలాగే మనది గొప్ప సంస్కృతి అండి ఈ భూమిలో. మనది గొప్ప సంస్కృతి. మనం ఆచరించే సంస్కృతులు, సాంప్రదాయాలు, మన పండగలు, ఎన్ని పండగలు ఉన్నాయి, ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. మన యొక్క కట్టు బొట్టు, మన సాంప్రదాయాలకి నిలయం భారతదేశం అండి. అటువంటి పుణ్యభూమి ఇది. ఇక్కడ ఎన్ని పుణ్య నదులు ఉన్నాయి, జీవ నదులు. గంగా, యమున, సరస్వతి, తుంగభద్ర, కావేరి, నర్మదా, ఎన్నో నదులు, జీవనదులు ఉన్నాయి. ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి. కాశీ, అయోధ్య, అమర్నాథ్, బద్రీనాథ్, ఆ తర్వాత ద్వారక, మధుర, బృందావనం, ఇకపోతే పూరి, ఇటు మనకు దక్షిణంలో తిరుమల, తిరుపతి, శ్రీరంగం, అరుణాచలం, ఇట్లా ఎన్నో ఉన్నాయండి పుణ్యక్షేత్రాలు. తిరువనంతపురం, కేరళలో గురువాయూర్ క్షేత్రం. అసలు ఒకటా రెండా, ఎన్ని 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు నిలయం అండి మన భారతదేశం. ఎన్నో పుణ్యక్షేత్రాలు, పుణ్య నదులు కలిగినటువంటి దేశం అండి. ఎన్నో అరణ్యాలు, ఎంతో సంపద, అన్నపూర్ణ మన దేశం. మన దేశాల్లో అన్ని రకాల ధాన్యాలు పండుతాయండి, అన్ని రకాల పంటలు పండుతాయండి మన దేశంలో. మనది అన్నపూర్ణ మన దేశం. అటువంటి దేశంలో పుట్టామండి మనం. మనది ఇక్కడ జ్ఞానభూమి. మనకి ఎంత జ్ఞానం ఉంది. వేదాలు, పురాణాలు, శాస్త్రాలు, వేదాంగాలు, ఇతిహాసాలు, ఇలా ఎన్నో ఉన్నాయి. అనంతమైనటువంటి జ్ఞానానికి నిలయం ఈ భారత భూమి. అటువంటి భారత భూమిలో మనం పుట్టి మనం ఏమి తెలుసుకోకుండా ఇక్కడ ఈ భూమిలో ఈ దేశం గురించి, మన పూర్వీకుల గురించి, ఇక్కడ ఎంతోమంది మహానుభావులు పుట్టారు. అటువంటి భూమిలో మనం పుట్టామండి. ఈ దేశ చరిత్ర తెలుసుకోవాలి. ఈ దేశం ఎంత గొప్పదో తెలుసుకోవాలి. ఈ దేశంలో ఎంతోమంది మహానుభావులు పుట్టారు, వాళ్ళ జీవిత చరిత్రలు తెలుసుకోవాలి. ఈ దేశం యొక్క వైభవం తెలుసుకుంటే మనకి మన యొక్క రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అంత గొప్ప చరిత్ర అండి మనది. ప్రతి ఒక్కరూ కూడా మన దేశం గురించి తెలుసుకోండి, మన దేశ చరిత్ర గురించి తెలుసుకోండి. ఇక్కడ పుట్టామంటే ఏదో పెరిగాము, మనం పాశ్చాత్యుల్లాగా మనం బతికేస్తే కాదండి. మన దేశానికంటూ ఒక గొప్పదనం ఉంది, మనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. మన భాష, మన దేశం, మన సంస్కృతిని మనం గౌరవించాలి. మనకున్నటువంటి గొప్ప విలువల్ని మనం కాపాడుకోవాలి. అప్పుడే మనం భారతీయులు అనిపించుకుంటాం. లేకపోతే మనకి విదేశీయులకి తేడా తెలియదు. వాళ్ళలాగా మనం కూడా బతికేస్తే ఏమీ ఉండదు. మన గురించి మనకు తెలియకపోతే ఇక్కడ పుట్టి వేస్ట్ అండి. అందుకోసం ప్రతి ఒక్కరు మన దేశ చరిత్ర తెలుసుకోండి, మన దేశం ఎంత గొప్పదో తెలుసుకోండి. ఇక్కడ ఎంతోమంది మహానుభావులు పుట్టారు, వాళ్ళ గురించి తెలుసుకోండి. నేను మీకు ఇంకొక విషయం చెప్తున్నా. మనకి ఈ వీడియో కింద ఒక లింక్ పెడతాను. అతను పేరు మదన్ గుప్తా గారు. మన దేశం గురించి ఎంతో గొప్పగా అన్వేషణ చేసి మన చరిత్ర గురించి అంతా కూడా ఆయన యూట్యూబ్లో వీడియోల ద్వారా చాలా బాగా చెప్తున్నారు. అసలైన చరిత్ర, మన భారతదేశ చరిత్ర గురించి ఆయన చక్కగా చెప్పారండి. ఆయన వీడియోలు నేను చూశాను. ఆయన యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ నేను కింద సబ్స్క్రిప్షన్లో పెడుతున్నాను. ప్రతి ఒక్కరు చూడండి, మన దేశ చరిత్ర గురించి తెలుసుకోండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. హరే కృష్ణ.